ఇచ్చే టైం కాదు. మనం ఆసక్తి మాట్లాడడం కేవలం మనం అంటే తెలుగుదేశం పార్టీ ఖర్చుకోవడం మాట ఏంటంటే 2004లో రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ విలేకరుల గాలి వారం గూడు కలిగి వెళ్ళిపోతుంటే మన మండలం ఆరోగ్యపడి 200 ఓట్లు పిల్లలకి తెలియజేయబడిన ఘనత ఈ మండలానికి ఉంది. అంతా కాంగ్రెస్ పార్టీ వేలో కూడా తెలుగుదేశం పార్టీ భూమికాల్సిన మండలం. అలాగే 2019లో కూడా కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలు రాయలు చిన్నారు అక్కడ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ ఏదే అన్నారు, కానీ 2019లో ప్రజలకు ఇచ్చారు. అలాగే 2024లో మన మండలం చాలా నెంబర్గా కలిసిపెట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకులు కార్యకర్తలు పనిచేసి కూటమి అభ్యర్థులైన గోపద్ర శ్రీనివాసరావు గారికి, తిరుపతి రామారావు గారికి ఎక్కడ తారతమ్యం లేకుండా సమన్వయం చేసుకుంటూ సీతారామస్కారం చేస్తున్నారు. ఆ రోజు గుడిపిన గొప్పగా రావాలి. వాళ్ళందరూ కూడా పెద్దలు మండలంలో ఉన్న పెద్దలు మిగతా ఈ టౌన్ మండలంలో జనతా పార్టీ సమక్షంలో 2020లో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చాం. ఆ మెజార్టీలో భాగంగా రాయలో నర్సాపూర్ బాధ ఉంటేనే ఒక గ్రామ ఎస్టిమేట్ ఇచ్చిన గ్రామం రాయలుగా. అలా అంటే ఏ గ్రామానికి చూస్తే అంత గొప్ప ఈ మండలం రాబోయేలో మీరు రెడీగా ఏంటంటే సెప్టెంబర్ 22, 23 ఎంపీసీ సెప్టెంబర్ నెలాఖరు కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ తప్పనిసరిగా మున్సిపాలిటీలు ఎంపీపీ ఎంపీసీలు ఎంపీసీలు ఆ గ్రామాలకు కంపల్సరీ రోడ్ చేస్తాం. మనం కూటమిలో ఉన్నాం, జనసేన బీజేపీ. కూటమి ఎవరు పోటీ చేస్తారనేది ముందు మనకు అనవసరం. ఆ రోజు పోటీ ఉంటుంది, ఏ గ్రామంలో పోటీ చేస్తారు. కానీ మన పార్టీ లైన్ ప్రకారం ప్రతి గ్రామంలో మనం అక్కడ రిజర్వేషన్ అవుతుందా, జనరల్ అవుతుందా అనేది మనం ఆలోచించకుండా 2-3 రకాల క్యాండిడేట్ మనం తయారు చేసిన బాధ్యత మన పార్టీ కంపెనీ ఉండాలని అది తప్పనిసరి మీరు ప్రజలు తీసుకెళ్ళండి. ప్రతి నెల మన పార్టీ మీటింగ్ మేము అక్కడ కానీ వేరే మన పార్టీ కావాల్సిన ఉండగా ఆయన కాగా ఉన్నాడు సెక్రటరీగా, కలెక్టర్ ఉన్నాడు. ప్రతి నెల కూడా ఒక గ్రామంలో మీటింగ్ ఇస్తాం. మన పార్టీ మీటింగ్ నెలలో గ్రామంలో ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి అక్కడ సమస్యలని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ప్రభుత్వం తీసుకెళ్ళడానికి అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా రావాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షంలో 2019లో ఓడిపోయిన తర్వాత ఏ రకంగా పనిచేసేవారికి 2019 నుంచి 2024 ఎవరైతే కార్యకర్తలు గొప్పలు ఎవరు జీవితంలో తెలుగుదేశం పార్టీలో ఆయన ఉంటారు. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఉన్నారో జీవితంలో వాళ్ళకి జీవితంలో పార్టీ మాకు బయలుదేరాలి. ఎందుకంటే అటువంటి హెరాస్మెంట్, అటువంటి సమస్య, అటువంటి జైలు మేము అవుతే మమ్మల్ని అవుతే రకరకాల కేసులు, ఇబ్బందులు, ఆస్తుల మీద మాస్టర్లు పెట్టేయడాలు, ఇన్ని రకాల జరిగింది. అంటే నాకు సుచేతమైన క్యాండిడేట్ ఉన్నారంటే 2019 నుంచి 24 అందులో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కానీ ఇటువంటి హెరాస్మెంట్ పరిపాలన జాతీయ పార్టీలు పాలసీ ప్రకారం కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి